నేను చెయ్యగలను అనే నమ్మకం నీ జీవితాన్ని మార్చే ఒక్క మాట. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మాట ఏదో తెలుసా? డబ్బా కాదు, పదవి కాదు, అదృష్టం కాదు, నేను చెయ్యగలను. ఈ ఒక్క మాట ఓడిపోయినవాణ్ణి విజేతగా మారుస్తుంది. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, నాతో కాదు, నాకు రాదు, ఇతరులు చెయ్యగలరు కాని నేను కాదు. కాని నిజమేంటంటే నీమీద నువ్వే నమ్మకం కోల్పోతే ప్రపంచం నీమీద నమ్మకం పెట్టదు. చిన్న కథ. ఒక గ్రామంలో రవి అనే యువకుడుండేవాడు. చదువు కూడా తక్కువే, డబ్బులేదు, సపోర్ట్ చేసేవారూ లేరు. అందరూ అంటారు, నీతో ఏమవుతుంది, ఇది నీ వల్ల కాదు. ఒకరోజు రవి అద్దంలో చూసుకుని ఇలా అనుకుంటాడు, ప్రపంచం నమ్మకపోయినా నన్ను నేను నమ్ముతాను, నేను చెయ్యగలను అని నిర్ణయించుకుంటాడు. అదే రోజునుంచి మార్పు మొదలైంది. తప్పులు జరిగాయి, ఫెయిల్యూర్సొచ్చాయి, అవమానాలు ఎదురయ్యాయి. కాని రవి ప్రయత్నం మాత్రం ఆపలేదు. అతను ప్రతి ఓటమి తర్వాత అన్నాడు, ఈసారి కాలేదు, కాని ఒకరోజు తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేన్నీతో మాట్లాడుతున్నాను. నీ పరిస్థితి ఎలా ఉంది? చదువులో వెనకబడ్డావా? ఫెయిల్యూర్ చూశావా? నిన్ను గురించి తక్కువగా మాట్లాడుతున్నారా? ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ గతం నీ శక్తిని నిర్ణయించదు. నీ నమ్మకమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం అంటే అన్నీ ఈజీగా జరుగుతాయని కాదు, ఫెయిల్యూర్ రాదు అని కాదు, కాని ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచే ధైర్యం నీకుంది అని. ఈ నమ్మకం పెరగాలంటే రోజూ ఒక చిన్న విజయం సాధించండి. నెగటివ్ మాటలు చెప్పేవాళ్లకి దూరంగా ఉండండి. అద్దం ముందు నిలబడి రోజూ అనుకోండి, నేను చెయ్యగలను. నిన్నటి నీతో కాదు, నేటి నీతో పోటీ పెట్టుకో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ కల నిన్ను భయపెడితే అది నీ స్థాయిని మించిపోయింది కాదు, నీ ఎదుగుదల మొదలైందన్న అర్థం. ఈరోజొక నిర్ణయం తీసుకో. ప్రపంచం ఏమన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నేను చెయ్యగలను, నేను మారగలను, నేను గెలవగలను. తప్పు అయితే నేర్చుకోవాలి, భయపడకూడదు. ఈ ఒక్క ఆలోచన నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. తప్పు అంటే ఏమిటి? తప్పు అంటే ఓటమి కాదు, తప్పు అంటే ముగింపు కాదు, తప్పు అంటే పాఠం మొదలైన చోటు. ఎవరైనా విజయవంతులయ్యారు అంటే వాళ్లు తప్పు చెయ్యలేదని కాదు, వాళ్లు తప్పు చేసిన తర్వాత ఆగలేదని. ఎందుకు మనం భయపడతాం? ఇతరులు ఏమంటారో అనుకుంటాం, నేను సరిపోను అనిపిస్తుంది. ఒకసారి ఫెయిలైతే మళ్లీ ప్రయత్నించడానికి భయపడతాం. కానీ గుర్తుపెట్టుకో, భయం ఎదుగుదలకి అడ్డంకి కాకూడదు, అది ఎదుగుదల మొదలవుతున్న సంకేతం. తప్పు, నేర్చుకోవడం, విజయం. తప్పు జరిగింది, కారణం అర్థం చేసుకోవాలి, మళ్లీ ప్రయత్నించాలి, మెరుగైన ఫలితం వస్తుంది. ఇదే గ్రోత్ ప్రాసెస్. నేను ఫెయిలయ్యాను అంటే నేనొక పాఠం నేర్చుకున్నాను అని, నాకు రాదు అంటే ఇంకా నేర్చుకోవాలి అని, ఇది నా వల్ల కాదు అంటే ఈసారి బెటర్ చేస్తాను అని. గుర్తుంచుకో, చిన్నప్పుడు నడవడం నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోయాం, కాని అప్పుడెవరూ నేను నడవలేను అనుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా పడిపోవచ్చు, కాని ఆగిపోవద్దు. తప్పు చేసినందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. నేను చెయ్యగలను, నువ్వు కూడా చెయ్యగలవు.